హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా టాక్ వచ్చేసింది. ఈ సినిమా ప్రీమియర్లకు రెగ్యులర్గా రివ్యూలు ఇచ్చే ఎక్స్పేజ్లు, వెబ్సైట్లు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్ చూస్తుంటే ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి దొరకలేదని క్లారిటీ వచ్చేసింది. నేను ఫ్యామిలీ సినిమాలు తీయడమే మీ సమస్య అయితే అవే తీస్తాను రా అని చెప్పి మరీ హిట్ కొట్టాడని అనిల్ రావిపూడిని కొన్ని ఎక్స్పేజ్లు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. అనిల్ రావిపూడి సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేస్తుంటారు. ఈసారి ఏకంగా ప్రీమియర్ షోకే పాజిటివ్ టాక్ రావడంతో ఈ బొమ్మను బ్లాక్ బస్టర్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు ప్రీమియర్ షోకి వెళ్ళడం కుదరలేదు. మార్నింగ్ 7:20 షోకి వెళుతున్నాను. చూశాక నాకు ఎలా అనిపించిందో డీటెయిల్ రివ్యూ ఇస్తాను. ఈలోపు ఎక్స్లో ఈ సినిమా గురించి ఏ పేజ్ ఏమందో ఆ రివ్యూలపై రివ్యూ చేద్దాం. తెలుగు 360 చిరంజీవి సినిమాను షూర్ షాట్ హిట్ బొమ్మ అని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ పేజ్ ఎవరి సినిమాలకు ఫేవరెటిజం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఎంఎస్జీ ఫస్ట్ హాఫ్ సూపర్ అని రాయడం మామూలు విషయం కాదు. అయితే సెకండ్ హాఫ్పై మాత్రం పెదవి విరిచింది. సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరాయని రాసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్లో ప్రతి ఫ్రేమ్లో వింటేజ్ చిరంజీవి తనదైన కామిక్ టైమింగ్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడని తెలుగు 360 అభిప్రాయపడింది. ప్రోమో విడుదలైనప్పుడు ట్రోల్స్ చవిచూసిన శశిరేఖ సాంగ్ ఈ సినిమాకే మేజర్ హైలైట్ అని చెప్పుకొచ్చింది. విలన్ ట్రాక్ చాలా వీక్గా ఉందని చెప్తూనే అయినా అనిల్ రావిపూడి సినిమాల్లో అరివీర భయంకర విలన్ను ఆడియన్స్ ఆశించరని కూడా గుర్తు చేసింది. ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ మీదే అనిల్ రావిపూడి ఫోకస్ చేశాడని, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని, హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారని, యంగ్ జనరేషన్కి ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించే అవకాశం ఉందని తెలుగు 360 రివ్యూలో రాసుకొచ్చింది. ఇక ఎక్స్లో మోస్ట్ రీచ్ ఉండే రివ్యూ పేజీల్లో ఒకటి వెంకీ రివ్యూస్. ఇతను అమెరికాలో చూసి రివ్యూ ఇస్తాడో, ఇండియాలో చూసి రివ్యూ ఇస్తాడో అనే కాంట్రవర్సీతో మనకు అనవసరం. ఇతగాడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇచ్చిన రివ్యూ విషయానికి వస్తే, చిరంజీవి తనదైన నటనతో తన భుజస్కంధాలపై మోసిన యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ రాసుకొచ్చాడు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించేలా ఉన్నాయని, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చక్కని కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. సెకండ్ హాఫ్ కూడా డీసెంట్గా మొదలై మళ్ళీ సేమ్ కామెడీ చేస్తున్నారేంట్రా అనే భావనను ప్రేక్షకుల్లో కలిగించిందని వెంకీ రివ్యూస్ రాసుకొచ్చింది. సెకండ్ హాఫ్ కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని, విలన్ ట్రాక్ పెద్దగా ప్రభావం చూపించలేదని, తెగ హైప్ ఇచ్చిన వెంకటేష్ క్యామియో కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేకపోయిందని వెంకీ రివ్యూస్ అభిప్రాయపడింది. కొన్ని చోట్ల సందర్భోచితంగా పండిన హాస్యం, కొన్ని చోట్ల మాత్రం కృతజ్ఞంగా అనిపించిందని వెంకీ రివ్యూస్ రాసుకొచ్చింది. చిరంజీవి అద్భుతంగా నటించాడని, దాదాపు పూర్తిగా సినిమాను తన భుజాలపై వేసుకున్నాడని, ఇది చిరు వన్ మ్యాన్ షో అని, పాటలు బాగున్నాయి కానీ బీజిఎం అంత గొప్పగా లేదనేది వెంకీ రివ్యూస్ ఒపీనియన్. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరిస్తారు కానీ ఈ సినిమా స్థాయి అంతకు మించి ఉండాల్సిందని, అంత సమర్థవంతంగా తెరకెక్కించి ఉంటే బాగుండేదని వెంకీ రివ్యూస్ చెప్పుకొచ్చింది. ఓవరాల్గా జస్ట్ ఓకే సినిమా అని చెప్పి 5కు 2.5 రేటింగ్ ఇచ్చాడు. వెంకీ రివ్యూస్ పేజ్ ఈ మాత్రం పాజిటివ్ చెప్పుకొచ్చిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అని కొందరు కామెంట్స్ రాసుకొచ్చారు. M9 న్యూస్ ఈ పేజ్ కూడా మనశంకర వరప్రసాద్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వక తప్పడం లేదనే తరహాలో కొంత అయిష్టంగానే రివ్యూ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ బెటర్ ఉందని, చిరంజీవి కామెడీని చాలా బాగా పండించారని రాసుకొచ్చింది. ఇలా చెప్తూనే చిరు వెంకీ ట్రాక్పై ఓకే అని నిట్టూర్చింది. చిరంజీవి కంబ్యాక్లో ఏదైతే మిస్ అయిందని అభిమానులు వెలితిగా భావించారో, అనిల్ రావిపూడి ఆ వింటేజ్ చిరంజీవిని అభిమానుల ముందుకు తిరిగి తీసుకొచ్చి ఫ్యాన్స్ కళ్ళలో ఆనందం చూశాడనేది M9 న్యూస్ రివ్యూ చెప్పదలుచుకున్న పాయింట్. సింపుల్ స్టోరీ, ఫన్ మూమెంట్స్, సాంగ్స్. సంక్రాంతి పండుగకు ఒక సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడానికి ఇవి చాలని రాసుకొచ్చిన M9 న్యూస్ రేటింగ్ విషయంలో మాత్రం కక్కుర్తిగానే వ్యవహరించింది. ఇన్ని పాజిటివ్స్ చెప్పి 5కు 2.5 రేటింగ్ మాత్రం ఇచ్చింది. ఇక తైవ్యూ రివ్యూ మరీ అతిగా అనిపించింది. రివ్యూ అనేది ఒక ఇండివిడ్యువల్ ఒపీనియన్ అనే సంగతి మర్చిపోయి పూర్తిగా బట్టలు చింపేసుకుంది. సినిమా నచ్చితే బాగుందని చెప్పడం వరకు ఓకే కానీ నాకింకా హైప్ తగ్గడం లేదు, జ్వరం తగ్గడం లేదు, రివ్యూ రికార్డ్ చేసి మళ్ళీ సినిమా పోతున్నా అని చెప్పడం మాత్రం మరీ టూ మచ్ అనిపించింది. నీకు అంతగా నచ్చితే నువ్వు సినిమాకు 2 సార్లు కాకపోతే 100 సార్లు పో, అది నీ ఇష్టం. కానీ ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చెప్తే ఎంత తీసుకున్నావు అని డౌట్ అనుమానాలు వస్తాయి గురు. బాస్ ఈస్ బ్యాక్ అని, ది బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు సినిమా అని ఇలానే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి తైవ్యూ తొడా మెడ రెండూ కోసుకుంది. ఒక పేజ్ రివ్యూ చూస్తే అది నిజమేగా అనిపించింది. అదేంటంటే అతని ఒపీనియన్ ఏంటంటే ఓకే ఈజ్ ఫస్ట్ హాఫ్, వీక్ సెకండ్ హాఫ్. బొక్క నా రివ్యూ ఏముందిలే, బట్ రావిపూడి టార్గెటెడ్ ఆడియన్స్కు ఫుల్ మీల్స్, మినిమం 250 crore గ్రాస్. త్రూ అవుట్ నవ్వుతున్నారు ఆడియన్స్. ఫ్యామిలీస్లో నీ పుల్కు దండంరా అయ్యా అని అనిల్ రావిపూడిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. బాస్ కెరీర్ హైయెస్ట్ లోడింగ్, ఇది మనోడు పెట్టిన పోస్ట్. ఇక
ఎక్స్‌లో ఆంటీ అంటే అనసూయ ఫీల్ అయినట్టు తాత అంటే తంత అని ఒక పెద్దాయన ఏం పెట్టాడంటే, 'మనశంకర వరప్రసాద్ జస్ట్ 30,00,00,000 ప్రొడక్షన్ కాస్ట్‌తో ఈ రేంజ్ అవుట్‌పుట్టా? ఏ సీన్‌కు ఏ లొకేషన్ కావాలో అలా వాడారు. ఎక్కడ స్కేల్ లెవెల్, విజువల్ క్వాలిటీ ఏది దక్కలేదు. ఇది అనిల్ రావిపూడి మేకింగ్ స్కిల్' అని ఆయన ఒపీనియన్ అలా చెప్పాడు. ఇంతకీ సినిమా మీకెలా అనిపించింది గురూజీ అని ఆయన పోస్ట్ కింద కామెంట్ చేసే బ్యాచ్‌తో మనకెందుకులే గానీ, ఇక మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వెబ్సైట్ 123telugu.com మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు 5కు 3.25 రేటింగ్ ఇచ్చింది. చెప్పుకోదగిన ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లలో ఈ సినిమాకు 3కి పైగా రేటింగ్ ఇచ్చిన వెబ్సైట్ బహుశా ఇదే అనుకుంటా. ఓవరాల్గా ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసే ఒక ఫ్యామిలీ డ్రామా అని, మితంగా భావోద్వేగాలు, అపరిమితంగా హాస్య సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని 123telugu.com రివ్యూలో రాసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గురించి గొప్పగా చెప్పిన ఈ వెబ్సైట్ సెకండ్ హాఫ్ రిపిటేటివ్ సీన్లతో, రెగ్యులర్ విలన్ ట్రాక్తో, సింపుల్ క్లైమాక్స్తో ఉందని తేల్చిపడేసింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే రిజల్ట్ అందుకోలేని స్థాయిలో ఉండేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ అనిల్ రావిపూడి వంటకంలో అన్నీ సరిపడా ఉన్నాయని, ఒక సంతృప్తినిచ్చే సంక్రాంతి సినిమా అవుతుందని 123telugu.com రాసుకొచ్చింది. ఏత వాత ఈ సినిమా గురించి రివ్యూలన్నీ చెప్తున్న విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ వీక్గా ఉన్న అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ బోర్ కొట్టకుండా చేసింది. మొత్తంగా సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి థియేటర్కు సినిమాకు వెళ్ళి సరదాగా కాసేపు నవ్వుకొని వచ్చేందుకు తీసిన సినిమానే ఇది. ఈ మనశంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేస్తారు. ఇది ఫైనల్ టాక్. పోల్చడం భావ్యం కాదు కానీ, ఒకప్పుడు జంధ్యాల, ఆ తర్వాత ఈవీవి, తర్వాత శ్రీను వైట్ల, ఇప్పుడు అనిల్ రావిపూడి, వీళ్ళంతా వినోదమే ప్రధానంగా సాగే సినిమాలు తీసి హిట్లు మీద హిట్లు కొట్టారు. వినోదంపైనే ప్రధానంగా దృష్టి సారించి సింపుల్ స్టోరీ లైన్తో హిట్లు కొట్టడంలో అనిల్ రావిపూడి స్పెషలిస్ట్ అని మరోసారి ప్రూవ్ అయిందని ఈ రివ్యూలపై రివ్యూ చేశాక నాకు అనిపించింది. మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో కూడా అదే ఫార్ములాను రావిపూడి కొనసాగించాడనే చెప్పొచ్చేమో. ఈసారి చిరంజీవిని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా చూడాలని ఆశించారో అలా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని రివ్యూలు చెప్పకనే చెబుతున్నాయి. దర్శకుడు చిరంజీవి బలాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వయసు, ఇమేజ్కి తగినట్టుగా ప్రసాద్ పాత్రను రాసుకున్నాడని ఈ రివ్యూలతో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో రివ్యూలన్నీ చెప్తున్న కామన్ కంప్లైంట్ విలన్ రోల్. విలన్ ట్రాక్ చాలా పేలవంగా రాసుకున్నాడని అనిల్ రావిపూడిపై రివ్యూలన్నీ పెదవిరిచాయి. ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాల్లో ఇంత వీక్గా విలన్ రోల్, విలన్ ట్రాక్ లేదని రివ్యూలన్నీ మొత్తుకుంటున్నాయి. మనశంకర ప్రసాద్ సినిమాలో కామెడీ విషయానికి వస్తే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో లాగా అద్భుతమైన ఎపిసోడ్ లేవు కానీ సినిమా మొత్తం కామెడీ ఓరియంటెడ్ ట్రీట్మెంట్లా ఉందనేది రివ్యూలన్నీ చదివాక నాకు అర్థమైన విషయం. ఫ్రేములు రిచ్గా కనిపించేలా, డైలాగ్స్, సంగీతం ట్రెండీగా అనిపించేలా దర్శకుడు చూసుకోవడం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుందని రివ్యూలు చెప్పుకొచ్చాయి. చిరంజీవి, వెంకటేష్లతో పాట వర్కౌట్ అయినట్లే ఉంది. మీసాల పిల్ల పాట స్క్రీన్పై కూడా మంచి ప్రశంసలే అందుకుంది. రాజాసాబ్ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ చిరు, అనిల్ రావిపూడి సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇలా పండుగలకు 1-4 సినిమాలు బరిలో ఉన్నప్పుడు ప్రతి హీరో, దర్శకుడు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి ఇలాంటి సూక్తులు చెప్తారులే కానీ లోపల మాత్రం మన సినిమానే వర్కౌట్ అవ్వాలనే కోరిక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైతే మనశంకర వరప్రసాద్ గారు సినిమానే పైచేయిలా కనిపిస్తుంది. ఇంకా రవితేజ సినిమా, నవీన్ పోలిశెట్టి సినిమా, శర్వానంద్ సినిమాలు కూడా సంక్రాంతిలో వినోదమే ప్రధానంగా సాగే సినిమాలుగా వస్తున్నాయి. ఈ 3 సినిమాల రిజల్ట్ కూడా చిరంజీవి సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమాతో ఈ 3 సినిమాలు ఎంతవరకు పోటీపడి నిలుస్తాయో, గెలుస్తాయో చూడాలి. ఇదండి మనశంకర వరప్రసాద్ రివ్యూలపై రివ్యూ వీడియో. ఈ సినిమా చూసొచ్చాక నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.